కొంతమందికి ఒక పక్క మోసపోతన్నా సిగ్గురాదు, ఒక పక్క వాడు గ్యాంబ్లింగ్ చేసుకుంటా వస్తున్నా సరే బలిపెలగదు. పురుషుల్లో ఉన్నారు ఈ టైప్ వాళ్ళు, స్త్రీలలో కూడా ఉన్నారు. నేను చెప్తున్న జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఈ శుభవేళ ఎందుకు పలికిస్తున్నాడు ఈ హెచ్చరిక మాటలు? జాగ్రత్త, జాగ్రత్త. తీయని మాటలకు మునగ చెట్లు ఎక్కిపోయి అక్కడి నుంచి విరిగి నడుము ఎరగొట్టుకోవద్దా, ఇరి కొమ్మలు ఇరిగిపడి. తెలివిగా ఉండండి, వివేచన కలిగి ఉండండి. ప్రతిదానికి దేవుని ముందుకు రండి. సరైన ఆలోచన, సరైన గైడెన్సీ ఆయన దగ్గర నీకు దొరికింది. సరైన మమత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వీటన్నిటికీ నిలయము నా యేసయ్య. దేవునికి మహిమ. స్త్రీలారా మళ్ళీ చెప్తున్నాను, మోసపోవద్దు. స్త్రీ మోసపోయి అపరాధంలో పడింది. మరి ఆదాం ఎందుకు మోసపోలా? ఆదాం దగ్గరికి పోయి ఒక పురుషుడు ఆదాము కోసం ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడితే ఫ్లాట్ అవలా ఆదాం. తింటే నువ్వు దేవత అవుతావు, దేవుడు అవుతావు, తింటే నీకు మహిమలు వస్తే నువ్వు కూడా అలా ఉంటావుండే. పోరా, నాకు తెలుసు కానీ ఇవన్నీ నువ్వెవడెవరా నాకు చెప్పడానికి? అసలు ఇవన్నీ నా మహిమ సంగతి నన్ను సృష్టించిన వాడికి తెలుసు, నీకేం తెలుసు? నువ్వెవడు అసలు? నువ్వు సర్పంలాగా ఉండు. నీ నేలమని నన్ను దేవుడు నియమించాడు, కానీ నన్ను నేలమని, నన్ను కమాండ్ చేయమని, నాకు ఆలోచన చెప్పమని నేను నియమించాడా? వెళ్ళా అని ఉంటాడు ఆదాము. అందుకే ఆదాము మోసపరచబడలేదు అనుంది లేఖనంలో. కానీ స్త్రీకి ఫేవర్గా మాట్లాడి, స్త్రీకి తన పట్ల శ్రద్ధ ఉన్నట్టు మాట్లాడి నటిస్తే ఆటోమేటిక్గా ఫ్లాట్ అయిపోయి వాడు చెప్పిన పని చేసింది. ఆ పని ఎంత ప్రమాదమైందంటే ఆ ఒక్కరోజు ఆ ఒక్కదాంతో పోలేదు, తరతరాల మానవ జాతిని ఈనాటి వరకు అదే పాపం వెంటాడుతానే ఉంది ఈ శరీరంలో. అయ్యలారా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జీవితానికి ఉపయోగపడతాయి. అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి కనుక చాలా జాగ్రత్త. నీ భార్యను నువ్వు ప్రేమతోనే గెలవగలవు, కానీ మరి దేంతోనూ గెలవలేవు. మమతానురాగాలే ఆమెకు చాలా ముఖ్యం. ఎందుకంటే వాటికి కనెక్ట్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ ఆమెలో పెట్టాడు. అది ఆమె ఎరిగి, ఇప్పుడు బాబా నేను ఊరకే ఫ్లాట్ అవుతానన్న సంగతి దేవుడు నాకు ముందే చెప్పాడు. మమత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే వాటికి నేను బలహీన పడిపోతాను. ఇది నా వీక్నెస్, ఇది నా శరీరంలోనే ఉంది అనేది ఎరిగి మీరు వివేచన గలవారు అవుతారని ఇంతసేపు చెప్పాను అక్కాయ్. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. థ్యాంక్స్ అక్కాయ్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నన్ను కూడా నమ్మొద్దు అక్కాయ్. అందరూ వేరు, చాలేమన్న వేరు అని అనొద్దు అక్కాయ్. వీడు జంటేగా అక్కాయ్. నువ్వు జంటు అయినా దైవజనుడు అన్నా ఆయన దైవజనుడు లాగే చూడక్కాయ్. హద్దుందక్కాయ్, అంతవరకే. అంతమించి ఏదో ఇక నీ విషయంలో నేను ఏదో బాధ్యత వహిస్తానని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. అర్థమైందా? నేనే ఒకరి మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నా. అర్థమైంది? నేనెవరికి ఆధారంగా లేను. నేను ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ ఒకడు నా యేసయ్య. పురుషుడైనా స్త్రీ అయినా అందరము ఏకమై ఆధారపడవలసిన మన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. దేవునికి మహిమ. అందుకే ఎప్పుడు నేను ఆయనే 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 అని చూపించేది. అందుకు ఎవరు? అది ఎవరి మీద ఆధారపడదామా? ఫలానోళ్ళు ఉన్నారులే అనే భరోసా ఉంచుదామా? నీ మీద నేను ఉంచొద్దు, నా మీద మీరు అందరం కట్టకట్టుకొని